దేవుని యందు ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీకు శుభములు. నేటి ఆదివారపు ఆరాధన యొక్క ధ్యానాంశము సిలువ కృప యొక్క ప్రకటన. ఇందుకు ఇవ్వబడినటువంటి లేఖన భాగాలు ఋతు గ్రంథము సంకీర్తన 145, ఎఫెసీలకు రాయబడినటువంటి పత్రిక 4వ అధ్యాయం, పరిశుద్ధులైన మార్కు గారి యొక్క శుభవార్త 1వ అధ్యాయంలో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. బైబిల్ కాలములో కరుణ అనేది కేవలము వ్యక్తిగత భావోద్వేగం మాత్రమే కాదు, అది నిబంధన బాధ్యత. ప్రాచీన ఇశ్రాయేలు సమాజములో కరుణ భూమి యొక్క లేదా భూమి విభజనలో లేదా నూతనమైనటువంటి చట్టాలలో, వంశ పరంపర సంరక్షణలో, ఆలయము యొక్క ఆరాధనలో, శుద్ధి అశుద్ధి నియమాలలో నూలుపోగులాగా వేయబడింది. దేవుడు తన ప్రజలతో నిబంధన చేసుకున్నప్పుడు ఆయన స్వభావము వారి సామాజిక జీవన నిర్మాణంగా మారాలి అని ఆదేశించినాడు. కాబట్టి బైబిల్ అనుసారంగా కరుణ అనేది కేవలము దైవం గుణము మాత్రమే కాదు. బైబిల్ అనుసారంగా కరుణ అనేది అది సమాజం యొక్క నిర్మాణ సూత్రం. నేడు మనం ధ్యానం చేసే 4 బైబిల్ పాఠాలను మనము ఒక చారిత్రాత్మకమైనటువంటి ఆధ్యాత్మిక ప్రయాణములోనికి మనల్ని తీసుకుని వెళ్తాయి. న్యాయాధిపతుల కాలము బెత్లెహేము పొలాల్లో నుంచి దావీదు యొక్క స్తోత్ర ఆరాధన వరకు, అక్కడి నుండి 2వ యెరూషలేము దేవాలయం యొక్క యూదుల యొక్క సంఘ జీవితం వరకు, చివరిగా గలిలియాలో యేసు క్రీస్తు మెస్సియా స్పర్శ వరకు ఈ సమస్తము 4 బైబిల్ పాఠాలు ఒకే ఒక సత్యాన్ని ప్రకటిస్తుంది. అది కరుణ. కరుణ అనేది నిబంధన విశ్వాస ఆచరణలో వ్యక్తమవ్వడం. మొదటిగా ఇశ్రాయేల్ యొక్క భూ సంబంధమైనటువంటి నిబంధనలో కరుణ యొక్క పాత్రను మనం నేర్చుకుంటాం. ఋతు గ్రంథము 2వ అధ్యాయంలో ఇటీ గ్రంథము న్యాయాధిపతుల కాలం అనగా క్రీస్తు పూర్వము సుమారుగా 1200 సంవత్సరాల యొక్క క్రీస్తు పూర్వం నుంచి 1020 సంవత్సరాల మధ్యలో జరిగినట్టుగా బైబిల్ పండితులు అభిప్రాయపడుతూ ఉన్నారు. ఆ కాలములో రాజకీయ కేంద్రీకరణ లేదు. ప్రతి ఒక్కరూ తమ దృష్టికి సరి అయినదే చేసేవారు. న్యాయాధిపతుల గ్రంథం 21వ అధ్యాయం. అయినప్పటికీ ఋతు గ్రంథము ఆ అస్తవ్యస్త సమాజములో నిబంధన విశ్వాసము ఎలా నిలిచిందో మనకు సవివరంగా చూపుతూ ఉన్నది. ఇది చారిత్రాత్మకమైనటువంటి నేపథ్యంలో ప్రాచీన ఇశ్రాయేలు వ్యవసాయ ఆధారిత సమాజం. భూమి కేవలము ఆస్తి మాత్రమే కాదు, అది దేవుని నుండి వచ్చినటువంటి వారసత్వము. యెహోషువ గారి యొక్క విభజనలో మనం చూస్తాం. ధర్మశాస్త్రములో ఈ పరిగె వేరుకోవడం లేదా గ్లీనింగ్ అనే వాటికి కూడా ప్రత్యేకమైనటువంటి చట్టాలను దేవదేవుడు చేసినట్టు లేవియకాండము 19వ అధ్యాయంలో, ద్వితీయోపదేశకాండం 24వ అధ్యాయంలో మనకు అనేకమైన ఆధారాలను కనుక్కుంటాం. పొలాలలో మరి గట్టుల యొక్క అంచున కొయ్యకూడదని, మరి పడిపోయినటువంటి ఇటు వరి వాటి కంభాలను సేకరించకూడదని మనం వివరణ చూస్తాం. ఇది కేవలము దానం మాత్రమే కాదు, ఇది నిబంధన న్యాయం. పేదవాడు భిక్ష అడగడు, గౌరవముతో సేకరిస్తాడు. మళ్ళీ సెలవిస్తాను, పేదవాడు భిక్ష అడగడు, గౌరవముతో సేకరిస్తాడు. ఋతు గ్రంథంలో మోయాబు స్త్రీని మనం చూస్తాం. ద్వితీయోపదేశకాండం 23వ అధ్యాయం అనుసారంగా మోయాబీయులకు అనేకమైన పరిమితులు ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే వారు ఇశ్రాయేలులకు శత్రువులుగా పరిగణింపబడినటువంటి సమాజం అది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ స్త్రీ తన భర్తను కోల్పోయినటువంటి స్త్రీగా కూడా మనం చూస్తాం. తర్వాత ఆర్థికంగా చాలా బలహీనురాలు, సామాజికంగా అప్రమత్తత కలిగినటువంటి స్థితిలో ఉన్నటువంటి స్త్రీగా మనం నేర్చుకుంటాం. అయినప్పటికీ ఆమె నయోమికి చూపినటువంటి విశ్వాసం ద్వారా నిబంధనలోనికి ప్రవేశిస్తుంది.
ఇక్కడ హీబ్రూ భాష పదం యొక్క పరిశీలన అనంతమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉన్నది. ఈ దయ లేదా కరుణ అన్నటువంటిది ఇది సాధారణమైనటువంటి దయ కాదు, ఇది నిబంధన, నిబద్ధత. ప్రాచీన ఈ తూర్పు ఒప్పందాలలో విధేయత అనంతమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఇశ్రాయేలు సందర్భములో హెసెద్ అనేటువంటి హీబ్రూ పదం దేవుని యొక్క స్థిరమైనటువంటి ప్రేమను సూచించేదిగా మనం నేర్చుకుంటాం. బోయాజు చేసినటువంటి కార్యాలలో పురుష కార్మికుల నుండి ఈ వనితకు వారు రక్షణను అందించినారు, వారికి కావలసినటువంటి నీటిని, సదుపాయాన్ని అందించినారు. ఆ విధంగానే అధిక ధాన్యము ఇవ్వటము ద్వారా బోయాజు అతను ధర్మాన్ని మించినటువంటి కరుణను ఈ బిడల పట్ల లేదా స్త్రీల పట్ల వారు చూయించినారు. ఇది తోరా యొక్క అంతర్గతీకరణ. అలాగే మరొక హీబ్రూ పదాన్ని మనం నేర్చుకుందాము. గోయెల్ అన్న పదాన్ని మనం చూస్తాం హీబ్రూ బైబిల్లో. గోయెల్ అన్నటువంటి పదమునకు అర్థం ఏంటంటే కుటుంబం యొక్క విమోచకుడు. లేవియకాండం 25వ అధ్యాయం అనుసారంగా అమ్మబడినటువంటి భూమిని తిరిగి కొనుగోలు చేసేవాడు, వారిని గోయెల్ అని సంబోధించబడినది. ఆ విధంగానే వంశ పరిరక్షణ కొరకు పాటుపడేవాడు, వారిని గోయెల్ అని సంబోధించబడినది. అలాగే బంధుత్వాల యొక్క బాధ్యతల్ని తన భుజస్కంధాల మీద వేసుకునే వారిని గోయెల్ అని సంబోధించబడినది. విమోచనం అనేది సంబంధ పునరుద్ధరణ అన్నది స్పష్టంగా మనం నేర్చుకుంటాం. రూతు గారి యొక్క కథలో మనకు కరుణ అనేటువంటిది ఆర్థిక కోణాన్ని చూపిస్తుంది, రక్షణాత్మక కోణాన్ని సూచిస్తుంది, భవిష్యత్తుకు కేంద్రిత కోణాన్ని చూపిస్తుంది, దావీదు గారి యొక్క వంశానికి పునాదిని మనకు చూపిస్తూ ఉన్నది. కరుణ వారసత్వాన్ని కాపాడుతుంది. అలాగే సంకీర్తన 145వ సంకీర్తన, ఇది దావీదు మహారాజు గారికి ఆపాదించబడినటువంటి అక్షరక్రమ స్తోత్రం. అది ఆలేఫ్ నుండి టావ్ వరకు సంపూర్ణమైనటువంటి స్తోత్రం ఇది. ఇది నిర్గమకాండం 34వ అధ్యాయములో దేవుని యొక్క సర్వ ప్రకటనను ప్రతిధ్వనిస్తుంది. దేవుని యొక్క అధికారం విశ్వ మానవాళిపై ఉన్నదన్న విషయాన్ని 146వ సంకీర్తన 5వ సంకీర్తన మనకు బోధిస్తూ ఉన్నది. ఇక్కడ మనము దృష్టిని కేంద్రీకరించవలసినటువంటిది ప్రాముఖ్యంగా వాడబడినటువంటి హిబ్రూ పదాలు. మొదటిది రహూమ్. రహూమ్ అన్న పదం ఇక్కడ వాడబడ్డది 8వ వచనంలో. రహూమ్ అన్నటువంటి పదమునకు అర్థం ఏంటంటే గర్భము నుండి ఉద్భవించినది. దేవుని యొక్క కరుణ తల్లి తనపు లోతైన గర్భోదయ అన్నటువంటిది మనం నేర్చుకుంటాం. రెండవ హీబ్రూ పదం ఇక్కడ వాడబడేది హన్నూస్, అనగా అర్హత లేని వారికి కూడా చూయించే కృప. మూడవది దీర్ఘమైనటువంటి నాసికాలు లేదా కోపాన్ని ఆలస్యము చేయుట అన్నటువంటి దానిని మనం నేర్చుకుంటాం. ఈ రెండవ దేవాలయం యొక్క కాలం యొక్క నేపథ్యములో బబులోను చెర తర్వాత ఇశ్రాయేలు సైనిక బలం వల్ల కాదు కానీ దేవుని యొక్క కరుణ వల్ల నిలిచింది. 145వ సంకీర్తన ఇటు ఆరాధనలో దేవుని యొక్క రాజ్యాన్ని కరుణ ఆధారంగా ప్రకటించింది. మానవుని యొక్క శక్తి వలన, యుక్తి వలన, బలము వలన, ఘనత వలన ఏది కలగదు, కానీ కేవలము దేవుని యొక్క కరుణ ఆధారంగా రాజ్యాలు, కుటుంబాలు, జీవితాలు, వంశాలు నిలుస్తాయన్న విషయాన్ని ఇక్కడ కీర్తనకారుడు మనకు జ్ఞాపకం చేస్తాడు. ఆరాధన నైతిక జీవనాన్ని రూపొందిస్తూ ఉన్నది. అలాగే పత్రికల పాఠంలో ఎఫెసీలకు రాయబడిన పత్రికలో మనం చూస్తాం, పౌలు రోమా సామ్రాజ్యపు కాలంలో ఉన్నటువంటి ఎఫెసీ సంఘానికి ఇట్టి ఉత్తరాన్ని వ్రాస్తూ ఉన్నాడు. యూదా అన్యజన విభజన, సామాజిక స్థాయిలు, అలాగే పెట్రిస్ క్లెయింట్స్ యొక్క వ్యవస్థ మధ్య సంఘము ఒక నూతనమైనటువంటి నిబంధన సమాజంగా పిలువబడింది. ఇక్కడ అద్భుతమైనటువంటి గ్రీకు పదాలను మనం నేర్చుకుంటాం. గ్రీకులో ఇక్కడ వాడినటువంటి పదం యుస్లుగ్నస్ అన్నటువంటి పదాన్ని ఇక్కడ పౌలు గారు వాడతారు.
ఈ యుస్నోగ్లస్ అన్నటువంటి ఈ పదం యొక్క అర్థం ఏంటంటే ఆంతరంగికమైనటువంటి దయ. యూదా ప్రార్థన సంప్రదాయాలలో కరుణ అంతర్భాగాలలో నుండి అనే భావము ఉన్నది. ఈ కృపను విస్తరించుట లేదా క్రీస్తులో మీరు క్షమింపబడినట్లు అన్నటువంటి ఆలోచనను పౌలు గారు ఇక్కడ ఉటంకిస్తూ ఉంటారు. రోమా సమాజం ప్రతీకారం, గౌరవ పోరాటం, అధికార నిర్మాణాలపై ఆధారపడింది. కానీ దేవుని యొక్క సంఘం సత్యము వచించడములో, అలాగే తన యొక్క కోపాన్ని తాను నియంత్రించుకోవడములో, దానము చేయడములో, క్షమాపణ అనేటువంటి దానిలో ఇది ఆధారపడి ఉన్నది. ఇది సామ్రాజ్య సంస్కృతిక వ్యతిరేకంగా కరుణ ఆధారిత సమాజ నిర్మాణమును గురించి పరిశుద్ధుడైన పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. సువార్తలోనికి మనం వస్తే ఆ శుద్ధి లేదా అశుద్ధి వ్యవస్థలో క్రీస్తు ప్రభుల వారి యొక్క కరుణను మనం చూస్తాం. మార్కు సువార్త 1వ అధ్యాయంలో మనం నేర్చుకుంటాం. మార్కు సువార్త యూదుల యొక్క నేపథ్యంలో ఇది లిఖించబడినది. లేవియకాండం 13-14 అధ్యాయాల అనుసారంగా ఇటు కుష్ఠ వ్యాధి అనేటువంటిది చాలా నిషిద్ధమైనటువంటిది. ఆలయ ప్రవేశం వీరికి నిషిద్ధము. సమాజము నుండి వీరు వేరు చేయబడిన వారు, అశుద్ధుడు అని ప్రకటించుకోవడం, ఇలాంటి ఆచార వ్యవహారాలు మనం లేవియకాండంలో చూస్తాం. అశుద్ధత స్పర్శ ద్వారా వ్యాపిస్తుంది అన్నది ప్రగాఢమైనటువంటి నమ్మకము కలిగి జీవిస్తున్న ప్రజల మధ్యలో దేవుని యొక్క కార్యము జరిగిన వైనాన్ని మనం చూస్తాం. ఇక్కడ అంతరంగికమైనటువంటి కదలికను మనం చూస్తాం. యేసుక్రీస్తు ప్రభుల వారు స్పర్శ ద్వారా కేవలము స్వస్థపరచలేదు, కానీ ఆ వ్యక్తిని తాను స్పర్శించినాడు లేదా తాకినాడు. యూదా ధర్మశాస్త్రం ప్రకారం స్పర్శ అపవిత్రతను కలిగిస్తుంది, కానీ మెస్సియాలో ఉన్నటువంటి పవిత్రతను అది అంటుకుంటుంది. ఇది అంత్యకాల రాజ్యానికి సూచనగా మనం నేర్చుకుంటాం. క్రీస్తులో ఇటు కార్యముల యొక్క నెరవేర్పు. రూతు భూమిలో సుబంధన యొక్క కరుణగా మనం చూస్తాం. సంకీర్తన ఆరాధనలోని నిబంధన కరుణగా చూస్తాం. ఎఫెస్సి పత్రికలో సంఘములో నిబంధన కరుణగా చూస్తాం. మార్కు సువార్తలో ప్రత్యక్ష నిబంధన కరుణగా మనం చూస్తాం. సిలువపై యేసుక్రీస్తు ప్రభుల వారు తన్ను తాను మంచి గోవియల్గా ప్రత్యక్షపరచుకున్నాడు. ఆర్థిక న్యాయము కరుణతో ఉండాలి. ఆరాధన మన స్వభావాన్ని మార్చాలి. సంఘం క్షమాపణ సంస్కృతిని కలిగి ఉండాలి. కుల, జాతి, సామాజికమైనటువంటి అడ్డుగోడలను దాటగలగాలి. కరుణ అనేది నిబంధన విధేయత. ఈ 4 పాఠాలు మనకు తెలియజేస్తున్నటువంటి సత్యాలు. కరుణ ఒక నూతనమైనటువంటి ఆలోచన కాదు, అది దేవుని యొక్క సత్య స్వభావము. ఇశ్రాయేలు భూ సంబంధ చట్టాలలో విత్తనముగా నాటబడింది, ఆరాధనలో ప్రకటించబడింది, సంఘం జీవితము ద్వారా ఆచరించబడినది, క్రీస్తులో పరిపూర్ణమైనది. గాడ్ బ్లెస్.